నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సంధ్య థియేటర్ ఘటన ఏదైతే ఉందో దీని తర్వాత తెలంగాణ సినీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైనట్టు వార్తలు వస్తున్నాయి. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు కొంతమంది భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత వాళ్ళలో కొంత అసహనం ఉన్నట్టయితే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి కొంతమంది సినీ పెద్దలు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఏది ఏమన్నా ఎవరు అవునన్నా కాదన్నా మరి తెలంగాణ సినీ పరిశ్రమకు కొంత డ్యామేజ్ జరిగింది అల్లు అర్జున్ వల్ల అని చెప్పక తప్పదు. మరి దీని గురించి మరిన్ని వివరాలు, అలాగే నిన్న రేవంత్ రెడ్డితో భేటీ గురించి తెలంగాణ సినీ పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, నిన్న తెలంగాణ సినీ పెద్దలు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఒకటి సినీ పరిశ్రమ గురించి, సినీ పరిశ్రమ డెవలప్మెంట్ గురించి అని బయటకు చెప్తున్నా కూడా లోపల అల్లు అర్జున్ గారి అంశం కూడా ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అది హాట్ టాపిక్ కాబట్టి. సో అలాగే కొంత డ్యామేజ్ కూడా జరిగిందనే చెప్పొచ్చు. టికెట్ల రేట్లు పెంచుకోకపోవడం అంటే రాబోయే సినిమాల మీద అది బాగా దెబ్బ చూపే అవకాశం ఉంటుంది. సో నిన్న భేటీ ఎలా జరిగిందంటారు? దీని తర్వాత మరి సినీ పరిశ్రమ అంటే ఎంత రాయితీలు ప్రోత్సాహకాలు ఇచ్చినా కూడా ఇది చెప్పుకోలేని డ్యామేజే. సో వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, మీరేం చెప్తారు? అండ్ దీనికి సంబంధించి చిరంజీవి గారు కూడా హాజరవ్వని నేపథ్యంలో దీని గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? ఇది మీరు అన్నట్టు నిన్న సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక పాజిటివ్ అంశాల మీద చర్చ గనక వాళ్ళు ఇల్లుంటే, ఆ కారణంగా ప్రధాన ఎజెండాగా గనక ఇల్లుంటే అది ఒక రకంగా చాలా మర్యాదపూర్వకంగా ఉండేది, చాలా సంతృప్తికరంగా ఉండేది సినిమా రంగానికి. కానీ వీళ్ళు వెళ్ళింది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ మీద వెళ్ళారు మెయిన్గా. ఆ వెళ్ళిన సందర్భంలో వాళ్ళకి సరైన ప్రతిస్పందన అక్కడ దొరకలేదు. తర్వాత వెళ్ళిన కాజ్ కూడా కరెక్ట్ కాజ్ కాదు, ఎవరు కూడా మనస్ఫూర్తిగా వెళ్ళలేదు. దీనితోడు ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్రోలో ఏ కారణాల వల్ల అయినా సరే చిరంజీవి గారు ఆ సమావేశానికి హాజరు కాలేదు అంటే అది ప్రజల్లో ఒక వేరే సంకేతంగా వెళ్ళింది. ఎందుకంటే అల్లు కుటుంబంలో చాలా ప్రధానమైన వ్యక్తి అంటే చిరంజీవి గారు. ఆయనే కదా మెగా స్టార్గా పెరిగి ఆ తర్వాత ఈ కుటుంబాలన్నింటినీ కూడా పైకి లాక్కొచ్చాడు. వీళ్ళందరూ కూడా ఆ గొడుగు కింద పెరిగిన వాళ్ళే. ఇవాళ వాళ్ళ స్వతంత్రం ప్రకటించుకున్నప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ, మెగా అభిమానుల వీళ్ళకు కూడా అభిమానులుగా మెలగబట్టే ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. నిన్న ఆయన ఆప్షన్స్ అనేది అక్కడ లేకపోవటం అనేది చాలా స్పష్టంగా లోటుగా కనపడింది. తర్వాత మిగిలిన చాలామంది ప్రముఖులు వెళ్ళారు. అసలు నిజానికి ఇప్పుడు మురళీమోహన్ గారు రాజకీయాలకి అతీతమైన వ్యక్తి. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో తెలుగుదేశంలో కూడా పనిచేశారు. రేవంత్ రెడ్డి గారికి చాలా ఒక గౌరవభావం కలిగిన వ్యక్తి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఇంచుమించుగా మురళీమోహన్కి కూడా అంత గౌరవం ఇస్తాడు. అట్లాగే రాఘవేంద్రరావు గారు, తర్వాత నాగార్జున మొన్న మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని ఇష్యూ కన్వెన్షన్ తర్వాత డైరెక్ట్గా అసలు ఇంతవరకు నాగార్జున వెళ్ళి కలవలేదు. కానీ నిన్న ముఖాలు కలుసుకున్నారు. కలుసుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఏమి దాని మీద ఏమి వివక్ష చూపించడం కానీ ఏం జరగలేదు. తర్వాత వీళ్ళు ఏమి ఆయన నుంచి ఆశించారో దాని మీద ఒక స్పష్టమైన అవగాహన హామీ అయితే వాళ్ళకి దొరకలేదు. మనం అనవసరంగా అంటే రాంగ్ టైంలో కలిసాము, వేరే సందర్భంలో కనుక కలిసి ఉంటే అది వేరేగా ఉండేది. మనం ఒక పిచ్చి కంప్లైంట్ మీద వెళ్ళి కలవటం వలన ఆయన చేతులు కూడా కట్టేసినట్టు అయింది. ఇది ప్రజాక్షేత్రంలో జరిగిన ఇన్సిడెంట్, తొక్కిసలాట కానీ ఆ మరణం కానీ. తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్ వ్యక్తి. సినిమా రంగానికి కాదు ఏ రంగానికైనా కూడా చేయూత ఇవ్వగలిగిన మనిషి. అలాంటి మనిషిని మనం ఒక రాంగ్ రీజన్ మూలాన కలవటంతో ఆయన చేతులు కట్టేసినట్టు అయిపోయింది అప్పటికే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పేశాడు, ఎప్పుడైతే ఈ తొక్కిసలాట జరగటం, తొక్కిసలాటలో అల్లు కుటుంబం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం, తర్వాత చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవటం, బౌన్సర్ల రూపంలో తీసుకొచ్చి అంటే మేము మా రక్షణ మేమే చేసుకుంటాము అనే రకంగా వ్యవహరిస్తూ మిగిలినది ఏమైనా పర్వాలేదు, మాకు సమాజంలో వ్యక్తులు చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళ హాస్పిటల్స్ పాలైనా పర్వాలేదు అనే దృక్పథంతో వ్యవహరించడం అది పోలీస్ శాఖ మీద ఒక వైఫల్యంగా రిఫ్లెక్ట్ అయింది. ప్రభుత్వం మీద కూడా ప్రతిఫలించింది ప్రభుత్వ వైఫల్యం కింద. తర్వాత వాళ్ళు రెండోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఎంత తప్పు జరిగిందో, మళ్ళీ నిన్న ఇంతమంది ప్రముఖుల్ని పోగు చేసుకుని వెళ్ళి వీళ్ళ పరపతిని అక్కడ తాకట్టు పెట్టినట్టు అయింది. ఒక చిల్లర అంశం మీద సినిమా ప్రముఖులు ఎవరైతే వాళ్ళకి ఒక స్థాయి ఉందో, ఒక సినిమా ఇండస్ట్రీ బాగుపడాలని కోరుకున్నారో, నిన్న వాళ్ళు
పెట్టిన ఏ అంశాలని కూడా రేవంత్ రెడ్డి గారు పెద్ద సీరియస్గా తీసుకోలేకపోయాడు. ఆల్రెడీ ఏదైనా నేను మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎప్పటి నుంచో చెబుతున్నాడు ఆయన. కాబట్టి నిన్న ఈ సమయంలో కన్నా వాళ్ళు నిజానికి ఎప్పుడన్నా కనుక ఫిల్మ్ ఛాంబర్కి పిలిపించుకుని ఒక కార్యక్రమం పెట్టి కనుక అక్కడ అడిగుంటే అది వేదిక కరెక్ట్గా ఉండేది. నిన్న జరిగిన వేదిక ఎక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగింది. ఎక్కువగా ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినవి అన్నీ కూడా యాజ్ ఎ సీఎంగా ఎక్కువ మంది ప్రతినిధుల బృందం వచ్చినప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, అక్కడ పెట్టుకున్నాడు ఆయన. విశాలమైనటువంటి పార్కింగు, తర్వాత ఒక భద్రతాపరమైనటువంటి మంచి ఆధునికమైనటువంటి వస్తువులు అన్నీ ఉన్నాయి. కాబట్టి సినీ ప్రముఖులు వస్తున్నప్పుడు ఆ వేదిక అయితే బాగుంటుంది అనుకున్నాడు. అది ఎట్లయినా కూడా వీళ్ళ సొంత వేదిక కాదు కదా, సినిమా వాళ్ళ వేదిక కాదు. ఫిల్మ్ ఛాంబర్ కనుక పిలిపించుకుని ఆయన ఏదైనా ఒక కార్యక్రమం మీద వీళ్ళన్నీ అడిగుంటే కనుక ఖచ్చితంగా ఇంకా పాజిటివ్గా ఉండేది, ఒక కార్డియల్ అట్మాస్ఫియర్లో ఉండేది. అంటే ఇచ్చిపుచ్చుకునే దూరంలోనూ ఒక సౌభ్రాతృత్వంగా జరిగేది. కానీ నిన్న ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆయన ఫస్ట్ వీడియో వేసి చూపించాడు. అంటే ఇతను ఊరేగింపు చేయలేదని చెప్పాడు. తర్వాత నా దగ్గర బౌన్సర్లు లేరని చెప్పాడు. పోలీస్ అధికారులు వచ్చి నాకెవరు నన్ను మధ్యలో వెళ్ళిపోమ్మని చెప్పలేదన్నాడు. వాళ్ళు బయటకు తీసుకురాలేదని చెప్పాడు. ఇట్లా అన్నిటినీ కూడా ఆయన నోటితో చెప్పకుండానే ఒక దృశ్య సాక్ష్యాలతో సహా వాళ్ళు ఆ వీడియో చూపించేటప్పటికి అందరి ముఖాలు వెలవెలబోయినాయి అని చెప్తున్నారు. అసలు మనం ఎందుకు వచ్చాము అనవసరంగా, ఇది పిచ్చి సబ్జెక్ట్ మీద కొంతకాలం తర్వాత అదే సద్దు మణిగేది, ఇవాళ మనకు ముఖం లేకుండా పోయింది. ఇంత మనకి ఒక స్థాయి ఉండి అంటే ఒకటిసారి ఇక్కడ అంటే సినీ పరిశ్రమకి ఎలాంటి రాయితీలు ప్రోత్సాహకాలు కావాలన్నా కూడా ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు రేవంత్ రెడ్డి గారు. అండ్ ఆయన ఎంత సపోర్ట్ ఇస్తారో మనం చూసాం. పుష్ప 2కు ముందు ఆయన ఇచ్చారు కదా, రేట్లు పెంచుకోవడానికి ఇచ్చాడు కదా, అది దుర్వినియోగం చేసుకున్నారు. ఇంకా పైగా ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈయన్నే తప్పు పట్టేటప్పటికి ఎవరికైనా బాధ అనిపిస్తుందా? నేను ఇంత సహాయ సహకారాలు అందించి ఒక రకంగా ఆయన మధ్యతరగతి ప్రజలకి నష్టం జరిగింది. దాని మూలన సినిమా పరిశ్రమకి మరీ ముఖ్యంగా అల్లు కుటుంబానికి మంచి బెనిఫిట్ జరిగింది ఆ రేట్లు పెంచుకోవటం వలన. అయితే మరి వాళ్ళు ఆ తప్పును తీసుకొచ్చి ప్రభుత్వ శాఖల మీద, ప్రభుత్వం మీద డైరెక్ట్గా వేసేటప్పటికి ప్రజలకి ఆయన న్యాయం చేయలేకపోయాడు. సినిమా పరిశ్రమ కూడా వీళ్ళనే నిందించింది. ఆయన ఇద్దరికి రెంట్కి చెడ్డరేవడయ్యాడు. అందువల్ల కనీసం ప్రజలకన్నా మేలు చేస్తాను నేను, ఇక నుంచి ఇట్లాంటి అవకాశం నేను ఇవ్వను, ఏది మీ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుని ఒక మధ్యతరగతి కుటుంబాలు 8,000, 10,000 సినిమా టికెట్ల కోసం ఒక నెలలో ఖర్చు పెట్టుకోవటం అంటే వాళ్ళు ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. వినోదం అనేది ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండాలి, కానీ వాళ్ళకి అందని వస్తువుగా ఉన్నప్పుడు అసలు అటువంటి వినోదం రాకపోతే ఏంటి? వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత విలువెల్లాడతారో ఆ 10,000 రికవర్ చేసుకోవాలంటే అది ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది ఒక మధ్యతరగతి కుటుంబానికి. కాబట్టి నిన్న ఇవి వెళ్ళిన పెద్దలు అందరిలోనూ కూడా ఒక రకమైన తప్పు చేశామనే భావన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ప్రైవేట్గా. నిన్న మేము వెళ్లకుండా ఉంటే పోయేది, వెళ్ళి మా మర్యాద మేము చెడగొట్టుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ఏ రోజు సినిమా పరిశ్రమకి వ్యతిరేకంగా చేయలేదు, అలాంటప్పుడు మనం అసందర్భంగా వెళ్ళి గెలికాము అనే ఒక ఇది భావన వాళ్ళలో వచ్చింది, పశ్చాత్తాప భావన. అంటే ఎవరిదో ఒక చిల్లర కేసు గురించి మనం వెళ్ళి మన పరపతిని పోగొట్టుకోవటం అన్నది సినిమా పరిశ్రమలో సర్వత్రా వినపడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సినిమా కార్మికుల్లోనూ చాలా చిన్న చిన్న అది 24 ఇవి ఉంటాయి కదా క్రాఫ్ట్స్, వాళ్ళందరిలో కూడా ఒక భావన ఏర్పడిందంటే వీళ్ళు డబ్బుగా ఇంత పెరిగిపోయి అసలు ఈ సినిమా పరిశ్రమ పట్ల బాధ్యతగా వ్యవహరించలేకపోయారు. వాళ్ళు ఆ డబ్బు మదంతోనే రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని తోలనాడి మాట్లాడారు, ఆరోపణలు చేశారు. ఇవాళ ఎంతైనా సరే సినిమా పరిశ్రమకు కనుక రేపు ఆయన శాసనసభలో ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన కనుక అమలైతే కొంతమంది భారీ సినిమా నిర్మాతలు దెబ్బతింటారు. దాని మూలంగా క్రాఫ్ట్స్లో పనిచేసే కార్మికుల మీద కూడా కొంత ప్రభావం పడుతుంది. దీన్ని ఎవరు కూడా తప్పించలేరు అనే ఒక భావన అయితే సినిమా పెద్దల్లోనూ వచ్చింది, కార్మికుల్లో కూడా వచ్చింది. కానీ తప్పు అంతా కూడా ఇవాళ అల్లు అరవింద్ కుటుంబం మీద చూపిస్తున్నారు, కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డిని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ప్రజలకి ధర్మం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. సినిమా పరిశ్రమను కాపాడటం అనేది రెండో బాధ్యత చేస్తాడు, కానీ ప్రజలకి ఇబ్బంది పెట్టే నిర్ణయాలు అయితే ఆయన తీసుకోలేడు. ఆయన పదవీ కాలంలో ఆయన ఒక ప్రకటన కూడా చేసేసాడు. ఇక దాని నుంచి వెనక్కి జరగమని నిన్న ఎవరు కూడా అడగలేకపోయారు. అది గరళంలాగా కంఠంలో పట్టి ఉన్నా కూడా
బయటికి మాట చెప్పలేని పరిస్థితిలో ఒక రకంగా తల వంచుకుని వచ్చేయాల్సి వచ్చింది. ఒక తప్పు చేసిన వ్యక్తిని వెంట పెట్టుకెళ్తే మనకి వాయిస్ ఉండదంటారు చూసారా, నిన్న ఆ పరిస్థితి సినిమా పెద్దలందరిలోనూ కనపడింది. భరద్వాజ్ గారు ఒకప్పుడు ఏంటి ఇప్పటికి కూడా ఆయన సినిమాలో పరిశ్రమలో ఏదైనా ట్రబుల్స్ వచ్చినప్పుడు, స్ట్రైక్స్లు వచ్చినప్పుడు మీడియేషన్ చేసి పరిష్కరించే పెద్ద మనిషి. నిన్న ఆయన కూడా అదే భావన వ్యక్తం చేశాడు. అది కరెక్ట్ కాదు, నిన్న వీళ్ళందరూ కూడా వెళ్ళటం, ఆయన రేవంత్ రెడ్డి తప్పు లేదు, ఆయన అంతకన్నా ఏం చేయలేడు, తప్పు చేసి తర్వాత ఈవెన్ ఆయన రామానాయుడు గారు అబ్బాయి సురేష్ కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు బాధ్యతగా ఉండాలి, మన ఇంట్లో ఉన్నప్పుడు 4 గోడల మధ్య ఎలా అయినా ఉండొచ్చు, కానీ సమాజంలోకి వెళ్ళినప్పుడు సామాజిక బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించాలని పరోక్షంగా ఆయన అర్జున్ గారికి ఏతో చెప్పాడు. అంటే వీళ్ళందరూ కూడా సినిమాలో ఇప్పుడు రామానాయుడు గారి తర్వాత సురేషే కదా, సురేష్ ఫిల్మ్స్ ఒక పెద్ద ఫ్యామిలీ, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అది సురేష్ మూవీస్. అట్లా అందరిలోనూ వచ్చింది ఆ భావన. కాబట్టి ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమకి ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం నిన్న మీటింగ్లో తలంచుకుని రావాల్సిన పరిస్థితి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ని. మన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.